బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో ఇమ్మాన్యుయల్ టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అందుకు తగ్గట్టే తన ఆట మాట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. అయితే అతని అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సీజన్ స్టార్టింగ్ నుంచి మొన్నటి వీక్ దాకా అసలు నామినేషన్స్ లోకే రాలేదు. ఇది అతని ఓటింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. టైటిల్ రేస్ లో ఉండాల్సిన ఇమ్ము కాస్త టాప్ 3కి పడిపోయాడు. అయితే ఎప్పుడైతే గ్రాండ్ ఫినాలే రేస్ ప్రారంభమైందో ఇమ్ము మళ్ళీ విజృంభిస్తూ ఉన్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిజికల్ టాస్కుల్లో అదరగొడుతూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లోను టాప్ లో దూసుకెళ్తూ ఉన్నాడు. అయితే ఈ టాస్కుల్లో శారీరకంగా మానసికంగా ఇమ్ము అలసిపోయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. టికెట్ టు ఫినాలే రేస్ లో భాగంగా సంజన, తనూజ, ఇమ్మాన్యుయల్ మధ్య టాస్క్ జరిగింది. అయితే ఈ టాస్క్ లో సంజన, ఇమ్మాన్యుయల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారంటూ ఇమ్ము తీవ్ర ఆవేదన చెందాడు. నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోర్ట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా అని ఎమోషనల్ అయ్యాడు. దీంతో లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనను అందరూ కూడా ఏకాభిప్రాయంతో తొలగించినట్లుగా కనిపిస్తోంది. ఇక చివరిగా ఇమ్మాన్యుయల్, తనుజాలకి బ్యాలెన్స్ చేయి డ్యూడ్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్ కి సంజన సంచలకంగా వ్యవహరించింది. అయితే గేమ్ మధ్యలో ఇమ్ముకి సడన్ గా కాలు బెనికింది. దీంతో గేమ్ ఆడలేక కింద పడిపోయాడు ఈ టాప్ కంటెస్టెంట్. నొప్పితో విలవెల్లాడిపోయాడు. ఒక్కసారి పాజ్ చెప్తారా ప్లీజ్ అని సంజనని రిక్వెస్ట్ చేశాడు. గాయం తీవ్రంగా ఉండటంతో గేమ్ మధ్యలోనే భరణి, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇమ్ముని లోపలికి తీసుకెళ్లారు.